సికింద్రాబాద్లో శిథిలావస్థకు చేరుకున్న ఒక పురాతన భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భవనం కూల్చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. కనీసం భవనం ఖాళీ చేసే సమయం కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. కోర్టులో కేసు పెండింగ్లో ఉన్న అధికారులు కూల్చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే 2017లో నోటీసులు ఇచ్చామని, జేఎన్టీయూ నివేదికతో చర్యలు చేపట్టామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. సో మనం ఇది జేఎన్టీయూకి రిపోర్ట్ కోసం పంపించాము. జేఎన్టీయూ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. జేఎన్టీయూ ఒక స్టేట్మెంట్ ఏం చెప్పిందంటే హెవీ లాస్, సో హెవీ రెయిన్ ఆర్ స్మాల్ ఎర్త్ క్వేక్, ఆ సిచ్యువేషన్లో రూట్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనుషులకి లైఫ్కి ఎండేంజర్, లైఫ్కి థ్రెట్. ఇక్కడ ఉండేది ఒకటే ఆమె ఉంటున్నారు. అది కూడా టెనెంట్. ఆమె కూడా ఏజ్డ్ ఆమె. సో ఆమె లైఫ్ థ్రెటనింగ్. సో ఇక్కడ ఆల్రెడీ నోటీస్ సర్వ్ చేశాము. ఎప్పటి నుంచో ఫాలోఅప్ అవుతున్నాము. సో వీళ్ళు కోర్టు కూడా వెళ్ళారు. కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ని కూడా వెకేట్ చేసింది. దాంట్లో కోర్టు క్లియర్గా చెప్పింది వీళ్ళు టెనెంట్స్, వీళ్ళ లైఫ్ అండ్ జేఎన్టీయూ రిపోర్ట్ ప్రకారంగా రిటర్న్ ఉంది కాబట్టి ఇది వెళ్ళిపోవచ్చు. వెకేట్ చేయాలంటే మీరు పేపర్ చూపించాలి, కోర్ట్ ఆర్డర్స్ పేపర్ చూపించాలి. అది లేదు వాళ్ళ దగ్గర. ఈవెన్ జిహెచ్ఎంసీ దగ్గర లేదు. మొత్తం సామాన్ తీసి అది నిన్న బయట పడేస్తారు. ఇంటిమేషన్ ఏం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, సిబిఐటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, మేము జేఎన్టీయూ రిపోర్ట్ ప్రకారం మేము చేస్తున్నాం. సిబిఐటీ ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చెక్ చేశారు, ఫౌండేషన్ చెక్ చేశారు. ఇదన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అంటే వీళ్ళు ఏ కండిషన్ పైన వాళ్ళు ఇరగొట్టుతారు. జేఎన్టీయూ ఓన్లీ విజువల్ తీశారు, మొత్తం విజువలే తీశారు. వాళ్ళు విజువల్ ఏం చేశారు, రిపేర్ చేసుకొస్తారు. కూల్ అవుట్ అవసరం లేదు, స్ట్రెంగ్త్ ఉంది బిల్డింగ్లో వాళ్ళు చెప్పారు. వీళ్ళేమో దాన్ని బైపాస్ చేసి వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకుంటున్నారు. చట్టం ఫాలో చేస్తున్నారు. ఇది నాకు 40+ అయిపోయింది సార్. 40 years ప్లస్ అయిపోయింది. వాళ్ళకేమో 70 years ప్లస్ అయిపోయింది. వాళ్ళు 3 generations నుంచి వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ. ఆల్రెడీ బిల్డర్ పైన కన్స్ట్రక్షన్ అంతా రాసి ఉంది సార్. ఇక్కడ అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, అందరికీ తెలుసు. सुबह मॉर्निंग में आके सीधा तोड़फाड़ करना शुरू कर दिया विदाउट एनी नोटिस. अगर वो बोल रहा है नोटिस है तो नोटिस दिखा दो. वर्बल चलता है क्या आजकल? कहीं पे भी कोई नोटिस नहीं है. कोर्ट में केस चल रहा है, केस का कोई रिजल्ट नहीं आया. अपील पेंडिंग है, अपील पेंडिंग के लिए भी वेट नहीं कर रहे. अभी भी जस्ट बाहर नहीं निकले. दे आर वेटिंग टू स्टार्ट द जेसीबी. किस बात की इतनी जल्दी है इन लोगों को? किसका प्रेशर है? अंडर हुज प्रेशर दे आर एक्टिंग? दे कांट वेट फॉर वन सिंगल डे फॉर अस दैट कि हम लोग रूम देख के रूम सामान शिफ्ट कर ले. किसी के आंखों के सामने उनका पूरा घर आप उठा के फेंक दे रहे हो बाहर. एंड यू थिंक द पीपल विल स्टे नॉर्मल? एक खाली एम्बुलेंस बुला दिया, हो गया, खत्म हो गया. दैट इज ह्यूमैनिटी. एंड होल गवर्नमेंट मशीनरी इज सपोर्टिंग दिस थिंग. नोबडी इज आस्किंग द क्वेश्चन कि किस लिए डेमोलिशिंग हो रहा है. वेयर इज द प्रोसेस? वेयर इज द ऑर्डर? Is nobody supposed to ask these things? We met higher officials yesterday.